పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం మే నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. వృషభ రాశి వారి యొక్క ప్రస్తుత గ్రహస్థితిని గనక పరిశీలించినట్లయితే దాదాపుగా వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి. అంటే రాహుకేతు గ్రహాలు మరియు గురుడు 3 గ్రహాలు కూడా రాశి మార్పు జరిగినాయి. రాహు మీ జన్మరాశికి దశమ స్థానంలోకి వచ్చాడు. దశమ స్థానంలో సంచరించే రాహు యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే ఈ మే నెలలో వృషభ రాశి వారి మీద ప్రధానంగా బృహస్పతి అంటే గురుడు, శుక్రుడు, రాహువు, కేతువు ఈ 4 గ్రహాల యొక్క ప్రభావం చాలా బలంగా ఉంటున్నది. ఇక్కడ ఈ మాసంలో కనుక తీసుకుంటే ఆర్థికంగా కొంచెం స్లోగా మొదలవుతుంది. అంటే ఫినాన్షియల్ డెవలప్మెంట్స్ అనేటటువంటి వృషభ రాశి వారికి నెమ్మదిగా మొదలవుతాయి. అనుకున్నంత ఫాస్ట్గా ఆర్థికపరమైనటువంటి డెవలప్మెంట్స్ ఉండవు. ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే దశమ స్థానంలో రాహు ప్రవేశించినటువంటి కారణం చేత బ్రహ్మాండమైన ఊపు కనిపిస్తుంది. అంటే ఎవరైతే ఉద్యోగ మార్పు కోరుకుంటున్నారో అటువంటి వారికి అనుకూలంగా మారుతుంది. కానీ ఎవరైతే ఉద్యోగంలో ఇబ్బందులు పడుతూ దాంట్లోనే ఉండాలనుకుంటారో అటువంటి వారు ఫోర్స్డ్గా బయటకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అంటే వృషభ రాశి వారికి ఈ మాసం ద్వితీయ పక్షం నుంచి ఉద్యోగపరమైన సమస్యలు కొద్దిగా తలెత్తుతూ ఉంటాయి. ఆరోగ్యపరంగా కనుక పరిశీలించినట్లయితే కొంచెం ఈ రాశిలో జన్మించినటువంటి వారికి మీ జన్మరాశిలోనే రవి యొక్క ప్రభావం అంటే రవి సంచరిస్తున్నటువంటి కారణం చేత కొంచెం బీపీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారు కానీ కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. ఆహార నియమాలలో కూడా వృషభ రాశి వారు కొన్ని మార్పులు కనుక చేసుకుంటే ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు తొలగుతాయి. ముఖ్యంగా దశమ స్థానంలో రాహు వచ్చి చతుర్థంలో కేతువు యొక్క సంచారం జరుగుతున్నప్పుడు వృషభ రాశి వారికి విపరీతమైనటువంటి ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. అంటే మానసికంగా ప్రశాంతంగా ఉండటం కోసం ఖచ్చితంగా ఈ రాశిలో జన్మించినటువంటి వారు ధ్యానం కానీ ప్రాణాయామం కానీ చేయడం అనేటటువంటి చాలా అవసరం. శని లాభస్థానంలో ఉన్నాడు. లాభస్థానంలో సంచరించేటటువంటి శనిగ్రహం యొక్క వీక్షణం డైరెక్ట్గా మీ జన్మరాశి మీద ఉన్నటువంటి కారణం చేత మోకాళ్ళ నొప్పులు కానీ వెన్ను నొప్పి కానీ కొన్ని రకాలైనటువంటి అవయవాలు కీళ్ల నొప్పులు అనేటటువంటివి ఈ రాశి వారిని ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అంటే 1 by 1 కనుక మనం పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి గతంలో ఎక్కడైతే మీరు పెట్టుబడులు పెట్టి ఉన్నారో వాటి నుంచి ఈ మాసంలో లాభాలు అందుకుంటూ ఉంటారు. అంటే గతంలో పెట్టినటువంటి పెట్టుబడుల వలన ఆర్థిక లాభాలు కలుగుతూ ఉంటాయి. ఖర్చులు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. కొద్దిగా ఖర్చులను అదుపులో పెట్టుకోవడం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగిన సూచన. ఎవరైతే రుణాలు అంటే డబ్బు తీసుకోవటం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు అటువంటి వారు మ్యాక్సిమం వడ్డీ లేకుండా రుణం తీసుకోవటం కోసం ప్రయత్నించండి. అంటే బంధువుల దగ్గర కానీ స్నేహితుల దగ్గర కానీ సాధ్యమైన సరుకు ఇలాంటి వారి దగ్గర వడ్డీ లేకుండా తీసుకోవడానికి ప్రయత్నించండి. ఈ మాసంలో వడ్డీల కోసం అంటే వడ్డీలతో కూడినటువంటి అప్పులు కనుక చేసినట్లయితే అవి మీకు తీర్చలేనటువంటి భారంగా మారే అవకాశం ఉంది. కానీ ఆర్థికంగా కనుక పరిశీలిస్తే రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు మీ జన్మరాశికి లాభస్థానంలో ఉచ్చస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆకస్మికమైనటువంటి ధనయోగం కలుగుతుంది. ఇది మీకు అత్యంత భాగ్యదాయకం అని చెప్పాలి. ఇంకొకటి ఏమిటంటే ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే ఈ సంవత్సరం అంటే 2 రకాలైనటువంటి ఫలితాలు వృషభ రాశి వారికి కనిపిస్తున్నాయి. కారణం ఏమిటంటే దశమాధిపతి అయిన శని లాభస్థానంలో ఉన్నటువంటి కారణం చేత కొంతమందికి చక్కగా ప్రశంసలు కురుస్తూ ఉంటాయి. అంటే ఉద్యోగపరమైనటువంటి ప్రశంసలు ప్రమోషన్స్ రావడం జరుగుతూ ఉంటాయి. అలానే రాహువు యొక్క ప్రభావం దశమ స్థానంలోకి వచ్చినటువంటి కారణం చేత ఉద్యోగ మార్పు కోరుకునేటటువంటి వారికి ఖచ్చితంగా ఉద్యోగ మార్పులు అనేటటువంటివి కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే తోటి ఉద్యోగస్తులతో మాట్లాడేటప్పుడు మృదువుగా పద్ధతిగా లేదా అంటే ఎదుటి వారిని హట్ చేయకుండా కనుక ఉన్నట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి వ్యాపారం ఏ విధంగా ఉంటుందంటే వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి ఇది సరైన సమయం. ఏదైతే కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారో కొత్త అగ్రిమెంట్స్ చేసుకోవాలనుకుంటారో అటువంటి వారికి ఇది అనుకూలమైన సమయం. ముఖ్యంగా చెప్పాలంటే ఎవరి ఇన్వెస్టర్స్ కోసం ఎదురు చూసేటటువంటి వారికి ఇన్వెస్టర్స్ కూడా వస్తూ ఉంటారు. కానీ కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలలో అంటే భాగస్వామి వ్యాపారాలు చేసేటటువంటి భాగస్థుల
మధ్య అపార్థాలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి. కొంతమంది స్త్రీలు కూడా బిజినెస్ చేస్తూ ఉంటారు. అనేక రకాలైనటువంటి రంగాల్లో స్త్రీలు పురుషుల కంటే ముందులో ఉన్నారు. వాళ్ళు చేసేటటువంటి వ్యాపారాలు కూడా గతంలో కంటే భిన్నంగా ఎక్కువ లాభదాయకంగా మారతాయని కూడా చెప్పవచ్చు. కానీ ఏదైనా కొత్త వాటిలోకి ఎంటర్ అయ్యే ముందు వాటి యొక్క నియమ నిబంధనలు మొత్తం చదివి అర్థం చేసుకున్న తర్వాత ముందుకు వెళ్ళటం వల్ల సమస్యల నుంచి బయటపడే అవకాశం అనేది కలుగుతుంది. మరి వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ప్రేమ, వైవాహిక జీవితం ఎలా ఉంటాయంటే, వివాహపరంగా కనుక తీసుకుంటే వృషభ రాశి వారికి సప్తమాధిపతి అయిన కుజుడు నీచ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత కొన్ని సమయాలలో గృహంలో మౌనం అనేటటువంటిది మౌనంగా ఉండటం జరుగుతుంది. కానీ అనేక రకాలైన సమస్యల పరిష్కారానికి సంభాషణలు చాలా ముఖ్యం, మాట్లాడటం చాలా ముఖ్యం, చర్చలు చాలా ముఖ్యం. మాట్లాడుకోవటం వలన, చర్చలు చేసుకోవటం వలన మంచి ఫలితాలు పొందుతారు. ఇంకా చెప్పాలంటే ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారికి రాస్యాధిపతి శుక్రుడు లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత పెద్దవాళ్ళ యొక్క అంగీకారంతో ప్రేమ వివాహం కూడా జరిగే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అలానే వివాహం చాలా కాలం నుంచి వివాహం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి కూడా ఇది వివాహపరంగా అనుకూలమైనటువంటి కాలం అని చెప్పాలి. కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుంది, పిల్లలు ఎలా ఉంటారంటే కుటుంబ వాతావరణం అంతా చాలా కలిసికట్టుగా ఉంటుంది. కానీ తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు అనేటటువంటి కొద్దిగా తలెత్తే అవకాశాలు ఉంటాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటటువంటి వారికి అనుకూలమైన సమయం అని చెప్పాలి. ఈ మాసంలో వృషభ రాశి వారికి అనుకోనటువంటి అతిథులు తగులుతూ ఉంటారు. అనుకోనటువంటి అతిథులు వలన కొద్దిగా అధికమైన ఖర్చులు కూడా కలుగుతూ ఉంటాయి. కానీ తద్వారా ఆనందాన్ని కూడా పొందుతూ ఉంటారు. స్థిరాస్తులు కొనుగోలు చేసేటప్పుడు కొద్దిగా ఇది అనుకూలమైన సమయం కాదు. కొంచెం ఆలస్యం చేయటం, కొంచెం టైం తీసుకోవడం అనేటటువంటి చాలా మంచిది. ముఖ్యంగా వాహనాలకు సంబంధించినటువంటి రిపేర్లు అనేటటువంటివి ఖచ్చితంగా తలెత్తే అవకాశాలు ఉంటాయి. అధికమైనటువంటి వడ్డీ రేట్లకు, అంటే రుణాలు కావాల్సినటువంటి వారు మరొకసారి చెప్తున్నాను, అధికమైనటువంటి వడ్డీ రేట్లకు చాలా వరకు దూరంగా ఉండండి. ప్రయాణాల విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే ఉద్యోగపరమైనటువంటి ప్రయాణాలు ఈ మాసంలో ఖచ్చితంగా ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. ఆధ్యాత్మిక యాత్రలు అనేటటువంటివి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే ప్రయాణాలు చేసేటప్పుడు చిన్న జాగ్రత్తలు కనుక తీసుకోకపోతే కొద్దిగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఈ మే 15వ తేదీ నుంచి మే 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు రోజులు కనుక పరిశీలిస్తే ఆధ్యాత్మికపరమైనటువంటి అభిరుచి కానీ, దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు కానీ బాగా చేస్తూ ఉంటారు. గురువులకు కనుక శుశ్రూష చేసినట్లయితే మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. శుక్రవారం రోజున మహాలక్ష్మీదేవికి చక్కగా పసుపుతోటి, కుంకుమతోటి పూజ చేసి చక్కటి దీపం కనుక పెట్టినట్లయితే, ఆవునెయ్యితో కనుక దీపం పెట్టినట్లయితే మంచి ఫలితం కలుగుతుంది. దాంతోపాటు సూర్యనారాయణుడి యొక్క స్తోత్ర పారాయణం అనేటటువంటి చాలా మంచిది. ఈ మాసంలో అనుకూలమైనటువంటి తేదీలు ఏమిటంటే 17, 19, 22, 27 ఈ 4 రోజులు ఈ రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను, యోగాన్ని కలిగిస్తుంది. కొద్దిగా ప్రతికూలమైనటువంటి రోజులు ఏమిటంటే 20, 24, 30 ఈ రోజులు అనేటటువంటి ప్రతికూలంగా ఉంటాయి. సాధ్యమైనంత వరకు ఈ మాసంలో మీరు ఆకుపచ్చ లేదా గోధుమ రంగు మొదలైనటువంటి వస్త్రాలు ధరించడం వల్ల కూడా మంచి ఫలితాన్ని పొందుతారు. ఇవి ఈ రాశి వారికి. ఇంకా వీలైతే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి కుంకుమతోటి దీపారాధన, అంటే పసుపు కుంకుమతో పూజ చేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయడం వల్ల ఉద్యోగపరమైన సమస్యలు అనేటటువంటి తొలగిపోతాయి. మీకు మరీ అవసరమైతే, అంటే ఇంకా ఎవరైతే ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, ఆర్థికంగా కానీ ఇబ్బందులు పడుతూ ఉన్నారో అటువంటి వారు శనివారం రోజున పేదలకు అన్నదానం చేయడం వలన కూడా సత్ఫలితాలు పొందుతారు. ఇంకా చెప్పాలంటే ఆదివారం రోజున ఈ రాశిలో జన్మించినటువంటి వారు ఓం సుం శుక్రాయ నమః అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు పారాయణ చేయడం వలన మంచి ఫలితాలు పొందుతారు. ఇవి వృషభ రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.